డోన్లో ముస్లింల నిరసన, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ, పాల్గొన్న ప్రజా సంఘాలు. చిలకలూరిపేటలో ముస్లింల గళం, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన, టీడీపీ వెన్నుపోటు పొడిచిందన్న విడుదల రజని. అందరి అభిప్రాయం మేరకే వక్ఫ్ చట్టం, అన్ని రాష్ట్రాల్లో జేపీసీ పర్యటించింది, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్న డీకే అరుణ. ఎంఐఎం సభకు సీఎం సహకారం, కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి, ముస్లింల ప్రయోజనాలకే వక్ఫ్ చట్టమన్న బండి సంజయ్. నమ్మి ఓటేస్తే నిండా ముంచారు, 5 ఏళ్లు నరకం చూపించారు, వైసీపీపై వాసంశెట్టి సుభాష్ విసుర్లు. హోంమంత్రి ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కేక్ కటింగ్, చంద్రబాబు విజనరీ లీడర్ అన్న అనిత. ఘనంగా చంద్రబాబు నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. జన్మదిన వేడుకలు, విజయవాడలో కేక్ కటింగ్, తిరుమలలో కొబ్బరికాయలు కొట్టి పూజలు. ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారు, హైడ్రాతో ఆగం చేశారు, రేవంత్ రెడ్డిపై సబితారెడ్డి విమర్శలు. 6 గ్యారంటీల అమలెక్కడా? ఒక్క మంచి పనైనా చేశారా? కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయలేరన్న కేటీఆర్. దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం, బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు రెక్కి 2.5 కోట్లకు ఒప్పందం కుదిరినట్టు ఆడియో. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం, స్తూపం దగ్గర అమరవీరులకు సీతక్క నివాళులు, అమరవీరుల కుటుంబాలకు ట్రైకార్ యూనిట్ల పంపిణీ. విశాఖ జిల్లా కొమ్మాదిలో దొంగల హల్చల్, బెదిరించి మెడలో చైన్ అపహరణ, సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు. భద్రాచలంలో రైల్వే ఉద్యోగి రౌడీయిజం, దేవస్థానం అధికారులపై దాడి, కారు పార్కింగ్ చేయొద్దన్నందుకు అటాక్. సిమెంట్ పరిశ్రమలు వైసీపీకి వత్తాసుగా ఉన్నాయి, ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి, సీఎంకు ఫిర్యాదు చేస్తానన్న ఆదినారాయణ రెడ్డి. క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి, లక్షల మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ఆయుష్మాన్ భారత్ బాసటగా నిలుస్తుందన్న పురంధేశ్వరి. కరీంనగర్లో తహసీల్దార్ ఇంటి ముందు నిరసన, భూమి ఇప్పిస్తానని మోసం చేశారన్న బాధితులు, 70 లక్షలు తీసుకున్నారని ఆరోపణ. హైదరాబాద్లో అట్టహాసంగా మార్థాన్, ఓరల్ క్యాన్సర్ పై అవేర్నెస్ రన్, అవగాహన అవసరమన్న మై హోమ్ అధినేత రామేశ్వరరావు. తిరుమల ఘాట్ రోడ్లో కారు దగ్ధం, షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు, భక్తులు దిగిపోవడంతో తప్పిన ముప్పు. భక్తులతో కిక్కిరిసిన తిరుమల, ఆదివారం కావడంతో క్యూ కట్టిన యాత్రికులు, సర్వదర్శనానికి 18 గంటల సమయం. అమెరికాకు రాహుల్ గాంధీ, బ్రౌన్ వర్సిటీని సందర్శించనున్న నేత, విద్యార్థులు ఫ్యాకల్టీని ఉద్దేశించి